హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగ్నా స్టోరీస్. తిరుపతిలో ఉంటూ గంగమ్మ తల్లి జాతర చూడకుండా ఉంటే ఎలా చెప్పండి. అందుకే నేనైతే అమ్మవారి జాతరకి అయితే వచ్చాను. ఈ జాతర అయితే 2025లో మే 6 నుంచి మే 13 వరకు అయితే జరుగుతుందంటండి, వారం రోజులు. సో నేనైతే విలేజ్ వెళ్ళాను కదా, కొన్ని సిచ్యువేషన్ వల్ల అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా మా వారైతే సడన్ గా అయితే సండే అయితే ఫోన్ చేసి రా అని చెప్పి అన్నారనమాట. ఇంకా టికెట్ బుక్ చేస్తారు వెంటనే. నేనైతే ఇంకా సోమవారం అంటే మండే ఈవినింగ్ అయితే ట్రైన్ ఎక్కితే ఇంక మార్నింగ్ అయితే వచ్చేసాము. ట్యూస్డే ఇంక డే అంతా చాలా నీరసంగా ఉండే, ఇంకా అందుకే పడుకొని అయితే ఈవినింగ్ అయితే వెళ్ళామన్నమాట అమ్మవారి గుడికి. చాలా రష్ ఉందండి. నేనైతే బాబోయ్ ఇలా ఉంది ఏంటి అనిపించింది అనమాట. నార్మల్ గా మన విలేజ్ జరిగితేనే అసలు ఖాళీ ఉండదు, ఇంకా అలాంటిది తిరుపతిలో కదా. ఈ పెద్ద సిటీలో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఆ రోజే వస్తూ ఉంటారు. ఇలా 7 days అయితే జరుగుతూ ఉంటదండి. ఇదైతే లాస్ట్ డే కాబట్టి ఇంకా ఎక్కువ జనాలు అయితే ఉన్నారు. నేనైతే ఇయర్ అయితే చూస్తాను అనుకోలేదండి, బట్ సడన్ గా అయితే వచ్చేసాను. ఎలాగో అమ్మవారు అయితే తీసుకొని అయితే వచ్చేసారు ఇక్కడికి. మేము ఇంకా గుడి దగ్గరికి వెళ్ళగానే బైక్ అయితే పార్క్ చేసుకొని ఇంకైతే పువ్వులు అయితే తీసుకున్నాను పెట్టుకుందామని. ఇంకా అలానే శారీ కూడా తెచ్చానండి, అమ్మవారికి పెట్టుకొని కట్టుకుంటాం కదా అని చెప్పేసి. బట్ ఇంత రష్గా ఉండదని అయితే నాకైతే తెలీదు. ఇక్కడ ట్రెడిషన్ అయితే ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ అయితే కొండ అంటే బోనాలు ఒకసారి అమ్మవారి చుట్టూ గుడి చుట్టూ తిరిగి అక్కడైతే పగలగొట్టేస్తున్నారనమాట. అంటే నాకు ఇదైతే కొంచెం కొత్తగా అనిపించింది. ఇక్కడ జరిగేవన్నీ మనకి కొత్తగానే అనిపించాయి. ఒకే రాష్ట్రంలో ఉంటూ మనకి ఇది ఎలా తెలియకుండా ఉంది, ఇన్ని డిఫరెన్స్ ఉన్నాయా ఆచారాల్లో అనుకున్నాను. ఎందుకంటే పక్క దేశం గురించి పక్క రాష్ట్రం గురించి మాట్లాడుకుంటాం కానీ మన దగ్గర ఉన్న వాటి గురించి ఎప్పుడు మా వైజాగ్ సైడ్ ఊరికి ఒక నూకాంబిక అమ్మవారి గుడి ఎలా ఉంటుందో ఇక్కడ అలానే ఊరికి ప్రతి దగ్గర గంగమ్మ తల్లి గుడి అయితే ఉంటదండి. మన వీడియోలో ఫస్ట్ లో చూపించిన గుడి అయితే పెద్ద గంగమ్మ తల్లి అనమాట. అక్కడ పండగ, ఇది చిన్న గంగమ్మ తల్లి. మెయిన్ పండగ అయితే ఇక్కడే, చాలా పెద్ద గుడి ఇదైతే. ఈ రష్ని చూసి అయితే నేను ఫస్ట్ అయితే భయపడిపోయాను, ఎలా వెళ్ళాలి ఏంటి అని. ఫుల్ అయితే చెమటలు అనమాట. అక్కడ బయట ఉన్నంత సేపు ప్రతి ఒక్కరికి చెమటలు కారుతూనే ఉన్నాయి. చాలా సేపు అయితే బయట నార్మల్ గా అయితే డ్రెస్ ప్రిఫర్ చేస్తానండి, బట్ ఈ రోజు ఎందుకో టెంపుల్ కి వెళ్తున్నాము, శారీ గానీ హాఫ్ శారీ గానీ కట్టుకుందాం అనుకున్నాను. బట్ నేనైతే శారీ క్యారీ చేయలేనని చెప్పి హాఫ్ శారీ అయితే కట్టుకున్నాను అనమాట. ఇది కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఓ మై గాడ్, డ్రెస్ వేసుకుంటే బాగుండు అనిపించింది. ఇంకొకసారే కదా ఎలా అడ్జస్ట్ అయిపోదాంలే అనుకున్నాను. ఇంకా మేమైతే గుడి లోపలికి అయితే వచ్చాము. 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నామండి. అంటే ఆ రష్ కి నార్మల్ గా అయితే వెళ్ళలేము. అండ్ 50 రూపీస్ కూడా చాలా పెద్దగా ఉంది లైన్ అయితేని. ఇంకా అక్కడైతే ఒక్కొక్కరు ఒక్కో వేషం అయితే వేసుకొని వస్తారండి. చాలా రకరకాలు చూసాము. మేము ప్రతి ఒక్కరు వీడియో తీయలేకపోయాం, సారీ. బట్ ఇందాక చూపించిన బాబు చూసారా, ఇలాగా బొట్లు పెట్టుకొని ఉన్నారు మొహం, అండ్ బూడితో మొత్తం బొట్లు పెట్టుకొని ఉంటారు. అలా కాళికామాత, ఇంకా ఏ అవతారం జరిగితే అబ్బాయిలు అయితే అమ్మాయి కింద అలా వస్తారనమాట. ఎందుకు అలా వస్తారంటే ఒక స్టోరీ అయితే ఉందంట. పూర్వంలో తిరుపతిని పాలిగాళ్ళు పాలించేవారంట. పాలిగాళ్ళు పాలించే రోజుల్లో అప్పటి పాలిగాడు యవ్వనమైన స్త్రీలను కామించి చెరబడించేవాళ్ళంట. ఇంకా పాలిగాల్ని హతమార్చేందుకు స్త్రీజాతిని కాపాడడానికి ఆది పరాశక్తి ఇలా గంగమ్మ తల్లి కింద ఇక్కడ తిరుపతిలో అవతరించారంట. ఇంకా గంగమ్మ తల్లి అవతరించిన విషయం తెలిసి ఇంకా అక్కడ పాలిగాళ్ళు అయితే ఆ పాలిగాన్ని బయటికి తీసుకొచ్చి హతమార్చేందుకు రోజుకొక వేషం వేసుకొని తిరిగే వాళ్ళంట. అలా 7 రోజులు 7 వేషాలు వేసుకొని తీసుకొస్తే లాస్ట్కి ఒక దొర వేషంలో ఉన్నప్పుడు ఆ పాలెగని చూసి హతమార్చారంట అమ్మవారు. ఇంకా చివరి రోజు అంటే 7వ రోజు ఇంకా అమ్మవారి జాతర అనమాట. 7వ రోజు ఇంకా అలాగా 7 రోజులు పండుగలు చేస్తారనమాట గంగమ్మ తల్లికి. ఇంకా 7 రోజులు జాతర కింద. అందుకే ఇక్కడ అందరూ రకరకాల వేషాలు వేసుకొని అయితే వచ్చారండి. కొంతమందిని అయితే చూసి భయపడి కూడా నేను వీడియోలు తీయలేదు, కొన్ని అయితే మా వారైతే తీశారు. ఇంకా మనం ఈ పండగకి వచ్చాక ఇంకా వీడియోలు తీయకుండా, షాపింగ్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. వీడియో తీస్తే నాకు కొంచెం గుర్తుగా ఉంటుంది అని మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని అయితే వీడియో అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ అమ్మవారికి ఏం కోరుకుంటే అవి తీరుతాయంట. ఇలా వేషం ఎందుకు వేసుకుంటారంటే, మనం ఈ సంవత్సరం అయితే ఈ మొక్కుకొని తీర్చాక ఇలా వేషం వేసుకొని వస్తామని మొక్కుకుంటారంట. రకరకాల వేషాలు వేసుకున్నారండి. ఆ వేషం చాలా మంది చిన్న చిన్న పిల్లలకి కూడా అయితే రెడీ చేసి అయితే తీసుకొని వచ్చారండి. కొంతమంది కృష్ణుడి కింద, సుబ్రహ్మణ్య స్వామి కింద, ఇంకా అలా శారీలు కట్టి ఎలా అయితే తీసుకొని వచ్చారు. జస్ట్ 10 మంత్స్ 8 మంత్స్ కూడా ఉంటాయి అలాంటి బేబీస్ కూడా అయితే ఇంకొచ్చారు. ఇంకా మేము ఈ జాతర చూసుకొని షాపింగ్ అయిపోయాక ఇంకా అలానే ఇంకా ప్రసాదం తినేసాం కదా, ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంక చాలా అలసిపోయాం అనమాట. ఇక్కడ చూపిస్తున్న గుడి ఇదేనండి, ఫస్ట్ అమ్మవారి గుడి. అండ్ ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.